ఏంటి గురు? ఒరే పెద్ద మొత్తం జరిగిపోయిందిరా. ఆ బెనర్జీ వాళ్ళు పన్నెల వల్ల మనం ఎరుక్కున్నారా? వాళ్ళ మనుషులు నన్ను చంపాలనుకుని వేరే అతన్ని చంపేశారు. ఇప్పుడు నా వెంటపడుతున్నారు. వాళ్ళే ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద. వాడికి ఉరి శిక్ష వేస్తారు. అప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడుతూగానే. హలో, ఎవరు? బెనర్జీయేనా? ఎస్ సార్. ఏమైందయ్యా? డోంట్ వరీ సార్, అనుకున్నదంతా అనుకున్నట్టే జరిగింది. ఎక్కడ ఏ తేడా రాలేదు. అబ్బాయి గారిని మూడో కంటికి తెలియకుండా గెస్ట్ హౌస్ తీసుకొచ్చేసాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ఫోన్లో ఎక్కువగా మాట్లాడుకోవడం మంచిది కాదు. నేను అక్కడికి వస్తాను. ఈ లోపల వాడిని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే? ఓకే సార్. నాన్నగారు ఏమన్నారు? ఏముంది, మన ప్లాన్ సక్రమంగా జరిగిందా అని అడిగారు. మొత్తానికి మీరు నాన్నగారు కలిసి మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ దెబ్బతో ఆ విక్రమ్ గడి పొగరనికి
వెర్రి ముఖం వేస్తాడు. చూడు రామ్ కుమార్, నువ్వు మాత్రం జాగ్రత్త. ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళకు. ఒకవేళ ఫోన్లు ఏమన్నా వస్తే ముట్టుకోకు. నీకు కావలసిన ఫుడ్ డ్రింక్స్ అన్ని కిచెన్లో ఉన్నాయి. ఓకే? బుజ్జి లేరా. బుజ్జి, ఈ హెడ్లైన్స్ చూడు. మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్ దారుణ హత్య. నిన్న రాత్రి ఓ ఫంక్షన్ లో రామ్ కుమార్ ని మారు వేషంలో వచ్చిన ఒక అగంతకుడు మిషన్ గన్ తో కాల్చి చంపాడు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న కొడుకు శవాన్ని చూసి మంత్రి గారు గుండెలు పగిలేలా విలపించారు. ఈ రోజే శవానికి దహన క్రియలు జరగబోతున్నాయి. నర్తకి లలిత హత్య కేసులో రామ్ కుమార్ ప్రధాన నిందితుడని పాఠకులకు తెలుసు. ప్రధాన నిందితుడు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళ ప్లాను. కొడుకు మీద ఉన్న నేరాన్ని తప్పించడానికి బెనర్జీని అడ్డు పెట్టుకుని మనతో నాటకం ఆడించాడు మంత్రి. ఇప్పుడు నిజం మన ద్వారా తెలిసిపోతుందేమోనని మనల్ని చంపడానికి చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం గురు? అదే నాకు అర్థం కావడం లేదురా. ప్రస్తుతం మాత్రం వాళ్ళ కంట పడకుండా కొన్నాళ్ళు హోటల్లో ఉండడం మంచిది. ప్రజల దృష్టిలో మీ అబ్బాయిని చంపడం అయితే చక్కగా చంపేశాం. మరి ఆ తర్వాత సంగతి ఏమిటి సార్? అదేనయ్యా నేను ఆలోచిస్తున్నాను. ఓ పని చేస్తే ఏమిటది? వచ్చే నెలలో నాకు అమెరికా అధికార పర్యటన ఉంది. ఆ ప్రయాణాన్ని కాస్త ముందుకు జరిపి అర్జెంటుగా అమెరికా ప్రొసీడ్ అయిపోతే. మీ అమెరికా ప్రయాణానికి అబ్బాయి విషయానికి లింక్ ఏమిటి సార్? చెప్తాను, దగ్గర రండి. సరిగ్గా నా ప్రయాణం రోజున మీరు మా వాడిని మారువేషంలో తీసుకొచ్చి నేనెక్కిన విమానంలోనే ఎక్కిస్తాను. ఇద్దరం కలిసి బొంబాయిలో దిగుతాం. అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవడం చాలా తేలిక. అమెరికాలో మా వాడిని 2 ఏళ్ళు ఉండేలా ఏర్పాట్లు చేసి నేను తిరిగి వచ్చేస్తాను. ఈ 2 ఏళ్లలో ప్రజలు, పత్రికలు, ప్రతిపక్షాలు అందరూ మా వాడి గురించి మర్చిపోతారు. ఆ తర్వాత మా వాడి తిరిగి వచ్చినా ఎవ్వరూ పట్టించుకోరు. అది నా ప్లాన్. ఈ ప్లాన్ ని నిర్విఘ్నంగా అమలు చేసే బాధ్యత మీది. ప్రొసీడ్ అవ్వండి. ఓకే, ఆ నకిలీ పాస్పోర్ట్లు మిగతా వ్యవహారాలు మేము చూసుకుంటాం. మీ ప్రయాణానికి ఏర్పాట్లు మీరు నిశ్చింతగా చేసుకోండి. మిస్టర్ విక్రమ్, డాన్సర్ లలితాదేవి మరణం హత్యని, అందుకు కారకుడు రామ్ కుమార్ అని మనం నమ్మాం. కానీ ఊహించిన విధంగా అతనే హత్య చేయబడ్డాడు. ఎనివే, లలితాదేవి కేసు ఫైల్ క్లోజ్ చేసేయడం మంచిది. సార్, ఇఫ్ యు డోంట్ మైండ్, నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. రామ్ కుమార్ ని ఎవరు ఎందుకు చంపారనేదే ఆలోచించాల్సిన పాయింట్. ఆలోచించడానికి ఏముంది? అల్లరి చిల్లరిగా తిరిగేవాడికి ఎంతమంది అయినా శత్రువులు ఉండొచ్చు. వాళ్ళలో ఎవడో ఒకటి చంపుండొచ్చు. ఐ డోంట్ థింక్ సో సార్. ఎందుకంటే మనం అతన్ని హంతకుడు నిరూపించే సమయంలో అతని శత్రువులు ఎవరైనా అతన్ని ఇప్పుడే ఎందుకు చంపాలి? న్యాయస్థానం ఎలాగో శిక్ష విధించేది కదా. నువ్వు అనేది ఏమిటి విక్రమ్? ఈ హత్య చాలా విచిత్రంగా జరిగింది సార్. ఒక విధంగా రామ్ కుమార్ ఉపకారం జరిగినట్టే, కానీ దీని వెనక అది కుట్రుందన్న అనుమానం సార్. ప్లీజ్ అలౌ మీ టు ప్రొసీడ్ విత్ ది కేస్. ఆల్ రైట్ మిస్టర్ విక్రమ్, నువ్వు ఇంతగా చెప్తున్నావంటే తగినంత కారణం ఉందనిపిస్తోంది. ఓకే, ఈ కేసు నువ్వు అనుకున్నట్టుగానే ఇన్వెస్టిగేట్ చేయి. థ్యాంక్ యూ సార్. ఐ విల్ డూ మై బెస్ట్. మాత, నేరం చేయడం పాపమంటారు. ఆ పాపం చేసి నేరస్తులతో ఉండటం కూడా పాపమే అయితే నన్ను మన్నించు మాత. ఆ ఘోరం జరగడం నా మనసుకి ఇష్టం లేదు, అయినా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేదు. ఓ మాత, ఈ నీ బిడ్డకు మనశ్శాంతి ప్రసాదించు మాత.
పరిశుద్ధ 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 ప్రభువా కానిస్టేబుల్ యేసు పాదాలు గుద్దుదా. ఇదే మరో కానిస్టేబుల్ అయితే నీ చైన్ తెంపేసి బ్రేకులు పీకేసి పొక్కలో దోసి చూడు. మీరా ఫాదర్? ఎవరో అనుకుని నోరు పారేస్తాను. కొంచెం స్పృహలో లేని అంతే. క్షమించండి ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై సన్. భగవంతుడున్నది తప్పు చేసిన వాళ్ళని క్షమించడానికి, కానీ ఇంత స్పృహ లేకుండా తాగడం పాపం మై సన్. చర్చికి కొత్త ఫాదర్ వచ్చారన్నారు, తమరేనా ఫాదర్? ఎస్ మై సన్. ఇంతకీ నువ్వెవరు? నా పేరు యేసుపాదం, హెడ్ కానిస్టేబుల్ ఫాదర్. జీసస్. హెడ్ కానిస్టేబుల్ అయి ఉండి నేరాల్ని అరికట్టాల్సిన నువ్వు ఇలా తప్పు తాగడం తప్పు కదా మై సన్. నాకు మొదటి నుంచి దరిద్రం అలవాటు లేదు ఫాదర్. ఈ మధ్య మనసు పాడే అశాంతి ఎక్కువే అలవాటు పడ్డాను ఫాదర్. అంత శాంతికి మనసు పాడవడానికి కారణం ఏమిటి మై సన్? ఫాదర్, నేను ప్రశ్న అడుగుతాను. నేరం చేయడం పాపం, ఆ నేరం చేసిన వారి పక్కన ఉండడం కూడా పాపమేనా ఫాదర్? భగవంతుని దృష్టిలో రెండు సమానమే. ఆ పాప భారాన్ని నీ మనసు మొయలేకపోతుందని అర్థమవుతుంది మై సన్. అవును ఫాదర్, చేసిన తప్పుని చెరిపేయలేను. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నా. అది చెప్పుకోవాలనుకుంటున్నాను ఫాదర్. దాందేముంది మై సన్, చర్చికొచ్చి నువ్వు కన్ఫెషన్ చెప్పుకుంటే నీ మనసులో ఉన్న భారం తప్పకుండా తగ్గుతుంది. అందరినీ క్షమించే ఈ దేవుడు నిన్ను తప్పకుండా మన్నిస్తాడు. కమ్, ప్లీజ్ కమ్. Jesus saves.